జీవితంలో ఇలాంటి క్షణం ప్రతి ఒక్కరికి వస్తుందేమో. రోజులు గడిచిపోతూ ఉంటాయి, నెలలు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు. నీతిగాను నిజాయితీగానే బ్రతుకుతాం, కానీ దేవునికి కనిపించదు. అన్యాయంగా బ్రతికేవారు మాత్రం అంచెలంచెలకి పైకి ఎదిగిపోతూ ఉంటారు. వెనక్కి తిరిగి చూస్తే మనం జీవితంలో సంపాదించింది, మన పిల్లలకు మిగిల్చింది ఏదీ ఉండదు. కేవలం మన నిజాయితీ మాత్రమే నిలుస్తుంది. కానీ ఆ నిజాయితీని సొంత వీధిలో పెట్టి అమ్మితే పైసా కూడా రాదు కదా. కానీ ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది. దేవుడి రాకడొచ్చినప్పుడు ఎందరైతే అన్యాయంతో డబ్బు సంపాదిస్తూ ఉన్నారో వారందరూ కూడా మిగిలిపోతారు. వాళ్ళ ఆస్తి వారికి అక్కర్రాదు. కానీ దేవుని విషయంలో నమ్మకత్వాన్ని సంపాదించుకున్న నేను మాత్రం పరిశుద్ధులతో ఎత్తబడతాను. దేన్ని చూసైతే అబ్బా అని ఆశ్చర్యపడుతున్నానో అవన్నీ ఆ రోజు కనుమరుగైపోతాయి. కానీ నేను మాత్రం నిత్యము నా దేవునితో జీవిస్తాను. ఆ తృప్తి చాలు కదా దేవుడిచ్చిన దానిలో సంతృప్తిగా బ్రతకడానికి.